ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి సాహసం చేసి ఉండదు. అధికారం మన చేతుల్లో ఉంది, మనం నిర్ణయాలు తీసుకుంటే ప్రశ్నించే వాళ్ళే ఎవరు ఉండరు అనుకున్నారో, లేకుంటే ప్రశ్నించి ఏం చేస్తారనుకుంటున్నారో కానీ ప్రభుత్వ పెద్దలు విశాఖపట్నాన్ని కారు చౌకగా ఏకంగా అమ్మకానికి పెట్టేస్తూ ఉన్నారు. ఒక టీసీఎస్ అనే సంస్థను ముందు పెట్టి వేల కోట్ల రూపాయల స్కామ్కు తెరలేపారు. ఉర్సా అనే సంస్థకి 60 ఎకరాలు విశాఖపట్నంలో భూమి కేటాయించారు. ఈ కంపెనీకి సంబంధించి అనేక సంచలనమైన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఫోటోలు, వీడియోలు, వీళ్ళ అడ్రస్లు, అసలు వీళ్ళు ఎక్కడున్నారు, ఈ కంపెనీ ఎప్పుడు స్థాపితమైంది, కరెక్ట్ గా నారా లోకేష్ అమెరికాకు వెళ్ళడానికి నెల రోజుల ముందే ఈ కంపెనీలు ఎలా పుట్టుకొచ్చాయి, వీటన్నింటికి సంబంధించిన వివరాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తొలుత ఈ ఉర్సా అనే సంస్థ అమెరికాలో 2024 సెప్టెంబర్ 27న ఏర్పాటైంది. అయితే నారా లోకేష్ కరెక్ట్ గా నెల రోజుల ముందు, అంటే అమెరికాకు వెళ్ళడానికి నెల రోజుల ముందే ఈ సంస్థ ఏర్పాటైంది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పెద్దల కనుసన్నల్లో ఏర్పడుతున్న షెల్ కంపెనీలు, డమ్మీ కంపెనీలు, వేల కోట్ల విలువైన భూముల్ని కొల్లగొట్టడానికి ఏర్పాటవుతున్న కంపెనీలు అని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ ఉర్సా సంస్థ అమెరికాలో ఏర్పాటైన తర్వాత ఆ ప్రభుత్వానికి కట్టిన పన్ను కేవలం $300 అమెరికన్. కొంతమంది వెళ్ళారు అక్కడికి, అసలు ఏంటి ఈ ఉర్సా సంస్థ అని. అక్కడికి వెళ్ళి చూస్తే ఈ ఉర్సా సంస్థ అమెరికాలో ఇచ్చిన అడ్రస్ దగ్గర మామూలుగా ఒక కుటుంబం నివాసం ఉండడానికి సరిపోయే ఇల్లు మాత్రమే, ఆఫీస్ కాదు. అక్కడ కనీసం ఈ సంస్థకు సంబంధించిన బోర్డు కూడా లేదు. అక్కడ ఎవ్వరూ ఒక్క ఉద్యోగి కూడా లేడు. అంటే కేవలం ఒక అడ్రస్ను చూపించి తొలుత అమెరికాలో ఏర్పాటు చేసి ఇది ఒక పెద్ద అమెరికా సంస్థ అని చూపెట్టి ఆ తర్వాత విశాఖపట్నంలో భూములు కొట్టేయడానికి చాలా దీర్ఘకాలికంగానే ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్లారు అన్న ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ డైరెక్టర్లు కూడా ఐటీ కంపెనీ ఉద్యోగ ఆయన, వాళ్ళు ఏకంగా 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేసి విశాఖపట్నంలో 1000 మందికి ఉద్యోగాలు ఇస్తామనగానే రాష్ట్ర ప్రభుత్వం 60 ఎకరాలు, అక్కడ ఎకరం 50 కోట్లు, అంటే మొత్తం 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈ ఊరు పేరు లేని, కనీసం వెబ్సైట్ కూడా లేని ఈ వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధమైందంటే ఇంతకు మించిన దారుణం మరొకటి ఉంటుందా?